ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనందరికీ తెలిసిన విషయమే, ఇరాన్లో ప్రస్తుత దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఈసారి మిమ్మల్ని వదిలేదే లేదు, మీ నాయకుడిని చంపేశారు, అదేవిధంగా ఆయన ప్లేస్లో ఇంకొకరు వస్తే ఆయన ప్రాణాలు కూడా తీసేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్లోని ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన మాటలు వైరల్గా మారుతున్నాయి. ఇరాన్కి సంబంధించి ఇరాన్లోని చెత్తను ఏరేస్తామని, మరింత భీకరంగా దాడులు చేస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రజలు బయటకి రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భూతాల పోరాటం కూడా చేస్తామని, ఇరాన్పై సైన్యాన్ని కూడా పంపుతామని తెలిపారు. యుద్ధం 4 వారాలకు పైగా కొనసాగిస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరింత కాలం సాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడి విడివిడిగా అయితే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారు. ఇరాన్పై ఆపరేషన్లో ఒక్క విషయం అయితే స్పష్టం చేశారు. ఆ దేశ క్షిపణులకు సంబంధించి ఖచ్చితంగా మేము దాడులు చేస్తామని కూడా అయితే కంప్లీట్గా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ దేశ క్షిపణుల సామర్థ్యాన్ని ధ్వంసం చేయడానికి మేము ఏమాత్రం వెనుకాడమని కూడా చెప్పుకొచ్చారు. అదే కాకుండా క్షిపణులని ధ్వంసం చేయడమే కాకుండా ఆ నౌక దళాలకు సంబంధించి వాటిని కూడా నాశనం చేయడమే మాకందరికీ ఉన్న ఏకైక లక్ష్యం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక దానికి సంబంధించి అన్నీ కూడా మేము తయారు చేసుకొని కూడా కూర్చొని ఉన్నాము అని ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఇక ఇరాన్పై మరింత భారీ దాడులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అండ్ దానికి సంబంధించి ప్రారంభం కూడా త్వరలో ఆ పని కూడా చేస్తామని ట్రంప్ అయితే మీడియా పరంగా చెప్పడం జరిగింది. యుద్ధం 1 నెల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఎక్కువ కాలం కొనసాగించాలని కోరుకోవడం లేదు. గల్ఫ్లోని ఖత్తర్, యుఏఈ వంటి దేశాలపై ఇరాన్ దాడులు ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి ఇప్పుడు ట్రంప్ అటు ఇతర దేశాలపైన జరుగుతున్న విషయాలపైన కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న యుద్ధాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక నేలపై బూట్లను మోహరించే విషయంలో సందేహం లేదని, అసలు దానికి సంబంధించి అలాంటిది ఏది జరగబోదని ప్రతి అధ్యక్షుడికి నేనే స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చాడు. వాటి అవసరం ఉండకపోవచ్చని అనుకుంటున్నాను, అవసరమైతే మాత్రం వెనకడుగు వెయ్యను అని వ్యాఖ్యానించారు. ఇరాన్పై దాడుల అంశంలో ఆందోళన లేదని, సరైన పనే చేస్తున్నామని తెలిపారు. అయితే దానికి సంబంధించి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే రైటర్స్కి, ఇన్ఫోసిస్ వారందరికీ కూడా పోలింగ్ చేయగా ఇరాన్పై ట్రంప్ దాడిని 43% మంది వ్యతిరేకించారు. దీనిపై ట్రంప్ మళ్ళీ మాట్లాడారు. ఆయన స్పందించినప్పుడు పోలింగ్ తక్కువ ఉన్నా నేను అసలు ఏది పట్టించుకోను, అది మంచిది కానప్పుడు పిచ్చి వాళ్ళలా ప్రవర్తించే వాళ్ళతోని, అదేవిధంగా ఇరాన్ ఇలాంటి వాళ్ళపైన నేను ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను, అసలు వదిలే ప్రసక్తే లేదు అంటున్నా. వారి వద్ద అన్య యుద్ధం ఉందని, అదే కాకుండా ఇరాన్పై దాడులను ప్రజలు హర్షిస్తున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అసలు ప్రాబ్లమే లేదు. ఇరాన్లో చాలామంది యాక్చువల్లీ హ్యాపీగా ఉన్నారు. సో నిజానికి అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది కరెక్టే అని అనిపిస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరి వల్ల ఆయనైతే నేనేమి తప్పు చెయ్యట్లేను అనే పర్స్పెక్టివ్లోనే ఉన్నాడు. కానీ ఒక దేశానికి సంబంధించి యుద్ధం చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాల మీద తీసుకురావడం ఒక విధంగా కరెక్ట్ కాదని చెప్పచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే దానికి ఈయన్నే అఫీషియల్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక అదే కాకుండా అటు యుద్ధ విమానాలకు సంబంధించి నిన్న ఒక్కరోజే 3000కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడము, అటు దుబాయ్, యుఏఈ, ఖత్తర్ అండ్ మన ఇండియా సైడ్ నుంచి కూడా 300 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. అంటే ఎవరైతే అక్కడ నుంచి రావాలి అనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇండియా సైడ్ నుంచి ఎప్పుడు హెల్ప్ వస్తుంది, మేము ఎప్పుడు వస్తాము అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే అక్కడ వాతావరణం ఇలా ఉంది, అటు వేడిగా కొనసాగుతుంది. సో మరి నెక్స్ట్ ట్రంప్ మళ్ళీ ఇంకేం బాంబు పేలుస్తాడు ఏంటనే చూడాల్సింది.